గెత్సేమనే తోట వినగానే ఒక చారిత్రక ప్రదేశం గుర్తుకొస్తుంది కదూ. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. మన జీవితాల్లో మనం ఎదుర్కొనే కష్టమైన పోరాటాలకు సంబంధించిన కొన్ని లోతైన పాఠాలు అక్కడ దాగియున్నాయి. అసలు గెత్సేమనే మన హృదయానికి అంత దగ్గరగా ఎందుకనిపిస్తుంది, మన అనుభవాలకు ఎలా అద్దం పడుతుందో ఒకసారి చూద్దాం. నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ మాటలు కేవలం ఒక ప్రార్థన కాదుగదా, ఇది పూర్తి సమర్పణకు, అచంచలమైన నమ్మకానికి ఒక శక్తివంతమైన ప్రకటన అన్నమాట. యేసు ఈ మాటల ద్వారా అసలు నిజమైన సమర్పణంటే ఏంటో మనందరికీ నేర్పిస్తున్నారు. అయితే ఈ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ మన రోజువారీ జీవితంలోకొచ్చేసరికి దీని అర్థమేంటి? మనం ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా తీవ్రమైన నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ మాటలు మనకెలా దారి చూపిస్తాయి? మన జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గర నిలబడినప్పుడు ఈ ప్రార్థన మనకు నిజంగా ధైర్యాన్నిస్తుందా? సరే, గెత్సేమనే నుండి మనం నేర్చుకునే మొదటి పాఠం చూద్దాం. ఏంటంటే, కొన్నిసార్లు తప్పును వదిలేయడం కంటే మన చేతిలో ఉండాలి, అన్నీ మన కంట్రోల్లోనే జరగాలి అనే పట్టును వదులుకోవడమే చాలా కష్టం. మన జీవితాన్ని మనమే నడిపించాలనే ఆ బలమైన కోరికను ఎలా జయించగలం? చూడండి, నిజమైన సమర్పణ అంటే మన కోరికల్ని అణిచివేయడం కాదు. మన కోరికలను దేవుని ముందు నిజాయితీగా పెట్టి ఫైనల్గా ఆయన నిర్ణయాన్ని నమ్మడం. మనం చాలాసార్లు దేవుడి సలహా కోరుకుంటాం, కానీ మనసులో మాత్రం మనకంటూ ఒక ప్లాన్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది, అవునా? ఆ ప్లాన్ను పక్కన పెట్టడమే అసలైన సమర్పణ. ఓకే, ఇప్పుడు రెండవ పాఠం. చాలామందికొచ్చే ఒక డౌట్: సమర్పణ అంటే మనల్ని మనం బలహీనపరుచుకోవడమా, లేక మన అసలైన స్వరూపాన్ని బయటకు తీసుకురావడమా? ఈ భయాన్ని ఎలా దాటాలో చూద్దాం. దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకుంటే మన కలలు, మన సంతోషాలు, చివరికి మన వ్యక్తిత్వం కూడా పోతుందేమో అని చాలామంది అనుకుంటారు. అదొక పెద్ద భయం. మరి ఈ భయం నిజమేనా, లేక ఇదంతా కేవలం ఒక అపోహ మాత్రమేనా? నిజానికి చాలాసార్లు దీనికి పూర్తి వ్యతిరేకమైనది జరుగుతుంది. గెత్సేమనే మనకు ఒక అందమైన నిజాన్ని చూపిస్తోంది. మనం మన దారిని, మన ప్లాన్లను వదిలిపెట్టినప్పుడు మనం మనల్ని కోల్పోము. దానికి బదులుగా దేవుడు మనకోసం ఏది ఉత్తమమని అనుకున్నాడో అలాంటి వ్యక్తిగా మనం మారతాం. దేవుని చిత్తం మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని స్వేచ్ఛాజీవులుగా మార్చడానికి వస్తోంది. మనల్ని వెనట్టిలాగే భయం, ఒత్తిడి, నిరాశ ఇలాంటి బంధనాల నుండి మనల్ని విడిపించి మన అసలు స్వరూపం ఏంటో మనకే చూపిస్తుంది. సరే, మూడవ పాఠం ఏంటంటే, ప్రార్థన కేవలం మన పరిస్థితులను మార్చడానికే కాదు, అది మొదట మనల్ని మారుస్తుంది. గెత్సేమనేలో ప్రార్థనకున్న ఈ మార్పు తీసుకువచ్చే శక్తిని మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. యేసు ప్రార్థించినప్పుడు ఆయన సమస్య వెంటనే మాయమైపోలేదు. శిలువ ఇంకా ఆయన కోసం ఎదురుచూస్తూనే ఉంది. కాని ఆ ప్రార్థన ఆయనకు అసాధారణమైన ధైర్యాన్ని, బలాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చింది. అంటే కొన్నిసార్లు ప్రార్థన మన సమస్యల్ని తీసెయ్యదు, కాని వాటిని ఎదుర్కొనే శక్తిని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఒకసారి ఆలోచించండి, మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనస్సు మొత్తం గందరగోళంగా, అశాంతితో నిండిపోయి ఉంటుంది. ప్రార్థన పూర్తయ్యాక కూడా మన సమస్యలు అలాగే ఉండొచ్చు, కాని మన ఆత్మలో ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. మనస్సు స్థిరపడుతుంది. అంతర్గతంగా మనం బలపడతాం. అదే ప్రార్థన చేసే మ్యాజిక్. ఇక నాలుగో పాఠం. కష్ట సమయాల్లో మనం ఒంటరివాళ్లమైపోయామని అనిపిస్తూ ఉంటుంది. మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదని బాధపడుతాం. అలాంటి ఒంటరితనంలో దేవుని సాన్నిధ్యాన్ని ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. యేసు శిష్యులు, ఆయనంటే వాళ్లకు చాలా ప్రేమ, కాని ఆయన పడుతున్న వేదనను వాళ్లు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. నిద్రపోయారు. ఇది మనకొక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనుష్యులు ఇచ్చే సపోర్టుకు కొన్ని హద్దులుంటాయి. మనల్ని పూర్తిగా 100% అర్థం చేసుకునేది ఒక్క దేవుడు మాత్రమే. మనం ఒంటరిగా ఉన్నామని ఫీలైనప్పుడే దేవుడు మనకు మరింత దగ్గరవుతాడు. మనుషుల్నుండి సపోర్ట్ లేనప్పుడు దేవుని సాన్నిధ్యాన్ని మనం నిజంగా అనుభవిస్తాం. దేవుడు మనతో ఉన్నాడనేది కేవలం ఒక మాట కాదు, అది ఒక సజీవమైన సత్యం మన అనుభవంలోకి వస్తుంది. ఇక చివరగా 5వ పాఠం. ఇది చాలా ఆశను ఇచ్చేది. అదేంటంటే, దేవుని చిత్తం ఎప్పుడూ మన మంచికే దారితీస్తుంది.
కొన్నిసార్లు మనకది వెంటనే కనిపించకపోవచ్చు, కానీ చివరికి అంతా మంచికే జరుగుతుంది. మనలో ఒక చిన్న భయం ఉంటుంది, దేవుడికి లోబడితే మనం ఏదో కోల్పోతామేమో అని. శిలువను చూస్తే మొదట అది ఒక ఓటమిలా, నష్టంలా కనిపిస్తోంది. కాని దాని వెనుకే కదా అసలైన రక్షణ దాగి ఉంది. అలాగే దేవుని చిత్తం మనకు నష్టాన్ని కలిగించదు, అంతిమంగా మేలు చేస్తుంది. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు మనం చాలా నిరాశపడతాం, కాని కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు ఆ దారి మూసుకుపోవడం మన మంచికే జరిగిందని, అది మనల్ని వేరే మంచి మార్గంలో నడిపించిందని. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన ప్రయోజనం కోసం సిద్ధం చేస్తున్నాడన్నమాట. సరే, ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న 5 పాఠాలని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. 1. కంట్రోల్ని వదులుకోవడం. 2. నిజాయితీగా మారడం, మనల్ని మనం తగ్గించుకోవడం కాదు. 3. ప్రార్థన ముందు మనల్ని మారుస్తుంది. 4. ఒంటరితనంలో దేవుని సాన్నిధ్యాన్ని కనుగొనడం. 5. దేవుని చిత్తం మనం మంచికే అని నమ్మడం. అంటే నిజమైన శాంతి మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. మన జీవితాన్ని మనమే అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించినంతకాలం మనకు నిజమైన శాంతి దొరకదు. ఎప్పుడైతే మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడతామో అప్పుడే మనకు అసలైన శాంతి, భద్రత లభిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, మీ జీవితంలో ప్రస్తుతం ఏ విషయంలో దేవుడు మీ నుండి ఇంకాస్త లోతైన నమ్మకాన్ని కోరుతున్నాడు? దేన్ని పట్టుకొని వదలడానికి ఇష్టపడటం లేదు? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పోరాటంలో ఎవ్వరూ ఒంటరి కాదు, దేవుడు తోడుగా ఉంటాడు. నిజమైన శాంతి సమర్పణలోనే ఉంది.